లక్ష్మి, వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఉగాది సందర్భంగా నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒకసారి నేను చేసిన పద్ధతిలో మీరు కూడా చేసి చూడండి. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని దీనిని 1-2 సార్లు వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 1 కప్ మైదా అలాగే 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. ఇక్కడ నేను 2 సేమ్ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా పిండి ముద్ద ఇలా కలుపుకోవాలి. ఇది చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలాగే ఉండాలి పిండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని కూడా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. పిండి నానేలోపు మనం పూర్ణం తయారు చేసుకుందాం అండి. ముందుగా ఇక్కడ నేను శనగపప్పు నానబెట్టుకున్నాను కదండి, దీనిని కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. చూసారు కదండి, 2 విజిల్స్కి అయితే నాకు శనగపప్పు చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఈ వాటర్ని మనం సాంబార్ పెట్టుకున్నప్పుడు కానీ లేదంటే రసం చేసుకున్నప్పుడు కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టుకుందాం. నేను ఇక్కడ 1 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను కదండి, దానికి 1 గ్లాస్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం తీపి తినేవాళ్ళు అయితే ఇంకో 1/2 గ్లాస్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సోంపు పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సోంపు పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇది కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడిగంటేస్తుంది. చూసారు కదండి, పూర్ణం అయితే దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకుందాం. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని చిన్న ఉండల కింద చేసుకుందాం. చూసారు కదండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండల కింద చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చపాతీ పిండిలో మనం ముందుగా చేసుకున్న పూర్ణంని అద్దుకొని దీనిని ఒక బాల్లా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలండి. దీనిపైన ఇంకో పాలిథిన్ కవర్ పెట్టి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి బొబ్బట్టు అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీనిని పెనం మీద వేసుకొని నెయ్యి వేసుకుంటూ 2 పక్కలా బాగా కాల్చుకోవాలి. ఇదే పద్ధతిలో మిగతావన్నీ కూడా కాల్చుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, వేడివేడిగా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి. ఇవి చాలా తక్కువ సమయంలోనే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ ఉగాదికి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.